పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. భారత సరిహద్దులో వరుసగా రెండో రోజు కూడా డ్రోన్లతో దాడికి ప్రయత్నిస్తోంది. దీంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరి, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లలో పాక్ కాల్పులకు తెగబడుతోంది. అయితే పాకిస్తాన్ కాల్పులతో పాటు డ్రోన్లను భారత ఆర్మీ తిప్పికొడుతోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హైలైట్ కొనసాగుతోంది. అంతేకాదు జైసల్మేర్, యూరిలో సైరన్లు మోగాయి. ఈ ఏరియాల్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్తో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ప్రధాని మోడీ తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. భారత సరిహద్దులో వరుసగా రెండో రోజు కూడా డ్రోన్లతో దాడికి యత్నిస్తోంది. ప్రస్తుతం జమ్మూలో మా జర్నలిస్ట్ చక్రి సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. చక్రి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రెండో రోజు కూడా దాదాపు 7 చోట్ల డ్రోన్లతో దాడికి ప్రయత్నిస్తోంది. మీరున్న స్పాట్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం జమ్మూలోని మనం సాంబా సెక్టర్లో చూస్తూ ఉన్నాం మనం ఈ వీడియో అంతా కూడా. ప్రస్తుతం అక్కడ మన రక్షణ వ్యవస్థ, యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం దానికి వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది. డ్రోన్ దాడి జరుగుతూ ఉంది. ఆ డ్రోన్ దాడిని అడ్డుకుంటూ ఉంది మన డిఫెన్స్ సిస్టమ్. S-400 డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం ఇక్కడ వాటన్నింటినీ కూడా అడ్డుకుంటున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. జమ్మూ మీద జరుగుతున్నటువంటి దాడిని మనం చూస్తున్నాం. జమ్మూ మీద ఎగురుతున్నటువంటి ఈ డ్రోన్లను అడ్డుకుంటోంది మన వ్యవస్థ, రక్షణ వ్యవస్థ. పూర్తిగా బ్లాక్అవుట్లో ఉంది జమ్మూ అంతా కూడా. అక్కడక్కడ వెహికల్ లైట్స్ తప్పించి ఎక్కడ కూడా మనకి లైట్స్ కనపడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది మీరు చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా సాంబా సెక్టర్, జమ్మూ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి సాంబా సెక్టర్. సో గత 5 నిమిషాల నుంచి ఈ రకంగా డ్రోన్స్ని మన రక్షణ వ్యవస్థ అడ్డుకుంటూ ఉంది. చక్రి, లేటెస్ట్ గా సాంబా సెక్టార్ లో డ్రోన్స్ ను భారత్ కూల్ చేసింది. 9:40 అవుతుంది టైం. 9:04 అవుతుంది టైం. ప్రస్తుతం మేము ఆ హోటల్ టెర్రస్ మీద ఉన్నాము. ఈ టెర్రస్ నుంచి షూట్ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా విజువల్ ప్రస్తుతం చూడొచ్చు. డ్రోన్లను ఎదుర్కోవడానికి మన రక్షణ వ్యవస్థ అడ్డుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు ఏమైంది? ఫోన్ చేయ వాళ్ళకి ఒకసారి. పిచ్చి పట్టిందా? సెక్టార్ లో డ్రోన్స్ ను కూల్చేసింది మన భారత వాయుసేన. దాదాపు నిన్నటి నుంచి కూడా 300 నుంచి 400 డ్రోన్లను ఉపయోగించింది పాకిస్తాన్. పాక్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇటు జైసల్మేర్ కావచ్చు, యూరిలో సైరన్లు, బ్లాక్అవుట్ కొనసాగుతోంది. ఇటు జమ్మూ సాంబా సెక్టార్, పఠాన్కోట్లో డ్రోన్లను కూల్చివేస్తూ ఉంది. పూంచ్ సెక్టార్లో కూడా భారీగా దాడులు జరుపుతోంది పాక్. మనం చూస్తున్నాము ప్రస్తుతం జమ్మూలో ఉన్నటువంటి సాంబా సెక్టార్ దగ్గర స్పాట్లో మా జర్నలిస్ట్ చక్రి ఉన్నారు. అక్కడి నుంచి కెమెరామన్ కూడా ప్యాన్ చేస్తున్నాడు అనమాట. అంటే అక్కడ డ్రోన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఆ డ్రోన్స్ రెడ్ సర్కిల్లో ఉన్న డ్రోన్స్ని మన భారత వాయుసేన చాలా సమర్థవంతంగా, డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా కూల్చేస్తోంది, న్యూట్రలైజ్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఎస్ చక్రి ప్లీజ్ కంటిన్యూ. ప్రస్తుతానికి జమ్మూలో సాంబా సెక్టార్లో డ్రోన్స్ను కూల్చేసింది భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మీ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది? సర్కిల్లో కొన్ని డ్రోన్స్ కూల్తున్న విజువల్స్ మనకు కనపడుతున్నాయి. ఏంటి మీకు స్పాట్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది? మీ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది?
సో ప్రస్తుతం నేను జమ్మూలో ఉన్నాను. జమ్మూ నా బ్యాక్ సైడ్ మీకు ఏమీ కనబడదు ఇక్కడ నుంచి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నా వెనకాల కనపడినటువంటి ప్రాంతం, మీకు లైట్స్ కనబడుతున్న ప్రాంతం అంతా కూడా సాంబా సెక్టర్. మనకి జమ్మూ అండ్ పాకిస్తాన్తో షేర్ చేసుకుంటుంటే 55 కిలోమీటర్స్ బార్డర్ లైన్ ఉంటుంది ఎల్ఓసిలో. ఆ బార్డర్ లైన్లో సాంబా సెక్టర్. ఈరోజు మధ్యాహ్నం కూడా మనం అక్కడ సాంబా సెక్టర్కి వెళ్ళాము. సాంబా నుంచి మన యువతలకు వస్తే విజయపూర్ ఉంటుంది. విజయపూర్ పక్కనే మనకి ఎయిమ్స్ ఉంటుంది, జమ్మూ ఎయిమ్స్ ఉంటుంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్. మొత్తం అక్కడ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది మనకి. దాని మీద అలాగే సాంబా సెక్టర్ మీద డ్రోన్స్ దాడి చేసినట్టు నేను నా మొబైల్లో షూట్ చేశాను. మన కెమెరాలో వాటిని బంధించడం వీలు కాలేదు. నా మొబైల్లో షూట్ చేశాను. మొబైల్లో క్లియర్గా విజువల్స్ వచ్చాయి. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ దట్. సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే ఈ ప్రస్తుతం ప్రశాంతంగా కనపడుతుంది. జస్ట్ 2 minutes బ్యాక్ మనకి పూర్తిగా ఇక్కడ డ్రోన్స్ దాడి చేసి ఆ డ్రోన్స్ని నిర్వీర్యం చేయడానికి మనకి ఏదైతే S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉందో, డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేట్ అయింది. వాటి మీదకి ఆ డ్రోన్స్ మీదకి బాంబులు వర్షం కురిపించింది. ప్రస్తుతం నిన్న జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. ఈ రోజు సాంబా సెక్టర్, నిన్న సాంబా సెక్టర్ అంతా కూడా ప్రశాంతంగా ఉండింది. బట్ ఈ రోజు సాంబా సెక్టర్ మీద వందల సంఖ్యలో డ్రోన్స్ వచ్చాయి. కొద్దిసేపటి క్రితం, అంటే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి ఉండింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మన డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. ఆ విజువల్స్ మనం చూసాం. కానీ జమ్మూ అంతా కూడా మొత్తం బ్లాక్అవుట్ ప్రకటించారు. జమ్మూ పూర్తిగా బ్లాక్అవుట్లో ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న లైట్స్ తప్పించి ఎక్కడ కూడా మనకి జమ్మూలో మీకు దూరంగా కనపడుతున్న లైట్స్ అన్నీ కూడా హైవే మీద వెహికల్స్ వెళ్తున్నటువంటి లైట్స్. సో అవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి లైట్స్ అన్నీ కూడా హైవే మీద లేదా అక్కడక్కడ తెలియని వాళ్ళు చేసినటువంటిది. మొత్తం జమ్మూ అంతా కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రస్తుతం మేము ఉన్నటువంటి స్టే చేస్తున్నటువంటి హోటల్ పైన టెర్రస్ పైకి వచ్చి ఇది షూట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా క్లియర్గా కనపడుతుంది. దాదాపు ఇక్కడికి మేము మధ్యాహ్నం వెళ్ళినప్పుడు దాదాపు 1 hour జర్నీ ఉంటుంది. సాంబా సెక్టర్ 1.5 hour జర్నీ ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఇదంతా కూడా మనకి ఇక్కడికి కనబడుతుంది. ప్రస్తుతం పైన నిన్న ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో అదే పని పాకిస్తాన్ ఈరోజు కూడా చేస్తూ ఉంది. జమ్మూ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ఎయిమ్స్ మీద కూడా అటాక్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మన రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. మరి ఈరోజు పూంచ్ కావచ్చు, లేదంటే ఉరి కావచ్చు, ఇప్పుడు ఇక్కడ జమ్మూ కావచ్చు, మెయిన్ సరిహద్దు వెంబడి ఉన్నటువంటి నగరాలని ప్రధానంగా టార్గెట్ చేస్తూ, ఎల్ఓసి వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలని టార్గెట్ చేస్తూ, సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ దాడి చేస్తూ ఉంది పాకిస్తాన్. ఒక పిరికి పంద చర్యగా మనం దీన్ని చూడవచ్చు. మనం ఆర్మీ మీద అటాక్ చేస్తూ ఉంటే, మనం తీవ్రవాదుల మీద అటాక్ చేస్తూ ఉంటే, వాళ్ళు ప్రతిరోజు సివిలియన్స్ని అటాక్ చేస్తుంటారు. కాశ్మీర్ మేరీ జాన్ అంటారు, కాశ్మీర్ జగులర్ వెయిన్ అని చెప్తుంటారు. జగులర్ వెయిన్ మీద వాళ్ళే దాడి చేస్తున్నారు. వాట్ డస్ దట్ మీన్? సివిలియన్స్ మీద దాడి చేయడం అనేది వాళ్ళు ఎలాంటి మెసేజ్ని ప్రపంచానికి ఇద్దాం అనుకుంటున్నారు? కాశ్మీర్ కావాలనుకుంటే, కాశ్మీర్ ప్రజలు కావాలనుకుంటే వాళ్ళ మీద దాడి చేయడం ఏ మేరకు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది అనేది ఇక్కడ పాకిస్తాన్ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కనపడుతుంది ప్రస్తుతం మనకి. ఏదేమైనా కూడా నిన్న ఈరోజు చాలా సమర్థవంతంగా మన రక్షణ వ్యవస్థ అడ్డుకోబట్టి ఈరోజు జమ్మూ అంతా కూడా ఇంత ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నది. ఎవరూ కూడా భయపడకుండా ఈరోజు ఈవినింగ్ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో, స్ట్రీట్స్లో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడితే ఎవ్వరూ కూడా ఇంత కూడా భయపడడం లేదు. మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మేము సరైన భద్రమైనటువంటి హ్యాండ్స్లో ఉన్నాము, చేతుల్లో ఉన్నామన్న భద్రత మాకుంది, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మాకేమీ కాదని ఒక ధీమాని వాళ్ళు వ్యక్తం చేశారు. ఈరోజు కూడా పైన బాంబ్స్ పేలుతూ ఉన్నా కూడా వాటిని ఎదుర్కొంటున్నాం మనం అనే ఒక ధైర్యంతో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక మనిషి బయటకు వచ్చిన కానీ ఎక్కడ కూడా హాహాకారాలు చేస్తుంది. కానీ పాకిస్తాన్లో ఇట్స్ కాంట్రాస్ట్, డిఫరెంట్గా ఉంది అక్కడ సిచ్యువేషన్. ఎప్పుడు ఎవరి మీద ఎలా దాడి జరుగుతుంది, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. నిన్ననే నిర్వీర్యం చేశారు. మొత్తం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితిని నిన్న చూసాం, ఈరోజు చూసాం పూర్తిగా. సో మనం చూస్తున్నట్లయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీకు కనబడుతున్న రెడ్ డాట్స్ ఏవైతే ఉన్నాయో, 3 రెడ్ డాట్స్ కనబడుతున్నాయి మన డిఫెన్స్ సిస్టమ్ లైట్స్ అవన్నీ కూడా. సో అవి ఎప్పుడైతే డ్రోన్స్ అటాక్ చేస్తాయో ఆ అటాక్ చేసిన డ్రోన్స్ను ఆ రెడ్ లైట్స్ దగ్గర నుంచి ఇవి ఫైర్ చేస్తూ ఉంటాయి, డిటెక్ట్ చేస్తాయి. ఇమ్మీడియట్గా అవి ఫైర్ అయిన వితిన్ సెకండ్స్లో డిటెక్ట్ చేసి వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళి వాటిని నేలకి తాకే